సభలు నిర్వహించుకుంటున్నాం. కొత్త సిపి గారు వచ్చిన సందర్భంగా షారు ట్రాఫిక్ మీద చాలా వివరణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. మనకు రాచకొండ కమిషనరేట్ అనేది చాలా పెద్ద కమిషనరేట్, వివిధ హైవే మార్గాలు ఉన్నందువల్ల కూడా మనకు ఎక్కువ ట్రాఫిక్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా, ఈ రోడ్ల మీద ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా, అలాగే వివిధ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైతే వాహనదారులు నంబర్ ప్లేట్ లేకుండా లేకపోతే నంబర్ ప్లేట్లను మార్చి ట్యాంపరింగ్ చేసి ఇవన్నీ చేసే వాళ్ళను కూడా నిర్దిష్టంగా చాలా గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేయాలనే సూచనలో భాగంగా మాకు స్పెషల్ డ్రైవ్ కేటాయించడం జరిగింది. 2వ తారీఖున సార్ వచ్చిన వెంటనే ట్రాఫిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా కంట్రోలింగ్గా ఉండే దాంట్లో భాగంగా మనకు స్పెషల్ డ్రైవ్ ఇవ్వడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ ఏంటంటే ఇంప్రాపర్ నంబర్ ప్లేట్స్, మన తర్వాత నంబర్ ప్లేట్స్ లేకుండా నంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేసి చాలామంది తిరుగున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ టాస్క్ ఇవ్వడం జరిగింది. దాని మీద స్పెషల్ డ్రైవ్ చేపట్టినాం. ఇప్పటివరకు 2వ తారీఖు నుంచి మనం ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టడం వల్ల 2925 కేసులు బుక్ చేయడం జరిగింది. దీంట్లో ఇంప్రాపర్ నంబర్ ప్లేట్స్ లేకుండా, మళ్ళీ తర్వాత నంబర్ ప్లేట్లు మార్చి, అంటే కొన్ని వయలేషన్స్ చాలాన్స్ పడకుండా, మళ్ళీ తర్వాత వాళ్ళకి ఆపి చేయకుండా, చాలాన్స్ మెయిన్ ఏంటంటే చాలాన్స్ పడకుండా వాళ్ళను అవాయిడ్ చేద్దామనే ఉద్దేశంతో కొంతమంది యువకులు అట్లా చేసినారు. సో వాళ్ళంతా 25 కేసులు వేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫైన్ అమౌంట్ విధించిన తర్వాత ఎవరైతే నంబర్ ప్లేట్స్ మొత్తానికి లేకుండా తిరుగుతూ ఉన్నారో పూర్తిగా వివరాలు చెక్ చేయడం జరిగింది. వాళ్ళు పూర్తి వివరాలు చెక్ చేసిన తర్వాత వాళ్ళు కరెక్ట్ ఉంటే కనుక వాళ్ళ ఆర్సీ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే వదిలిపెట్టడం జరిగిందనమాట. ఇది ప్రతి పోలీస్ స్టేషన్ 8 పోలీస్ స్టేషన్లలో భాగంగా కూడా అన్ని స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. ఇది కొన్ని రోజులు ఇంకా మళ్ళీ తదుపరి సూచనల మేరకు సిపి గారి తదుపరి సూచనల మేరకు కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటటువంటి స్పెషల్ డ్రైవ్స్ ఎన్ఫోర్స్మెంట్, ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్, మళ్ళీ తర్వాత దీని మీద కూడా ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఇచ్చేసి, ఎందులో భాగంగా అంటే గవర్నమెంట్ స్పెషల్గా పాదాచారుల కోసం ఏదైతే ఫుట్పాత్లను నిర్వహించడం జరుగుతూ ఉందో దాని మీద ఎక్కువ పాదాచారులకు అవకాశం కలిగించాలా, వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటేట్ చేయాలనే సూచనలో భాగంగా చేయడం జరుగుతూ ఉంది. దీని మీద కూడా స్పెషల్ డ్రైవ్ నెక్స్ట్ స్టార్ట్ చేస్తాము. దాని మీద కూడా నిర్దిష్టంగా చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు మీడియాకు వివరిస్తూ ప్రజలకు కూడా వివరించడం జరుగుతుంది. మొత్తంగా ఇండస్ట్రియలిస్టులకి మన తర్వాత ఐటీ కారిడార్లకు సంబంధించి కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, మన తర్వాత రోడ్ డెవలప్మెంటు, దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయడం జరిగిందనమాట. దాంట్లో కూడా చాలా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇమ్మీడియట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సమస్యలు కూడా తొందరగా పరిష్కారం అయ్యేటట్టు చూస్తున్నాం. సార్, ఇది మన ఎల్బీ నగర్ బ్రిడ్జ్ ఉంది కదా సార్, మెట్రో తర్వాత అక్కడ చాలా ట్రాఫిక్ అనేది ఆటోలు అవన్నీ ఆపి రాంగ్ రూట్లు అవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి సార్. ఇది మన వాసవి ముంగట ఇది మెట్రో స్టేషన్ ఉంది సార్. మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ చింతలకుంట వెళ్ళే రూట్, చింతలకుంట వెళ్ళే రూట్ సార్. బ్రిడ్జ్ ఉంది కదా సార్, ఫ్లైఓవర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, విజయవాడ ఫ్లైఓవర్ స్టార్టింగ్ అక్కడ మొత్తం 7 సీటర్లు, చిన్న ఆటోలు, క్యాబ్లు అన్నీ అక్కడే ఆపి పాత బస్ స్టాండ్లో ఉన్నటువంటి చిన్న షాప్స్ అవన్నీ కూడా పక్క జరిపించడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అవుతుందో ఆ కంప్లీట్ కాగానే ఇమ్మీడియట్గా శాశ్వత పరిష్కారం వస్తుంది. ఈలోపు కూడా మేము కూడా అక్కడ డెఫినెట్గా మీరు చెప్పింది కరెక్టే. అది చింతలకుంట నుండి వచ్చే బస్సెస్ వెహికల్స్ కూడా సడన్ అక్కడ ఆ స్పాట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ వెళ్తాయి, కొన్నేమో స్ట్రైట్ వెళ్తాయి. అవును, ఎదురుగా ఆటోలు తర్వాత క్యాబ్స్ కూడా వస్తున్నాయి ఈ సైడ్ మార్నింగ్ టైంలో. దట్టు పిల్లలు చాలా మంది స్కూల్ తర్వాత కాలేజ్కి వెళ్ళే పిల్లలు క్రాస్ చేయడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి.
అది మనము మన నిన్ననే ఎదురుగా రాకుండా అంటే ఆపోజిట్ డైరెక్షన్ రాకుండా అక్కడ ఏమైనా చేయాలి. డెఫినెట్గా నిన్ననే ఏమైందంటే మీరు చెప్పిన సమస్య మీదనే ఆర్టీసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసాం. మన తర్వాత ఆటో వాళ్ళతోని అంటే అక్కడ హెడ్ క్వార్టర్లో జరిగింది. మాకు సంక్రాంతి సందర్భంగా వచ్చినటువంటి కోఆర్డినేషన్లో భాగంగా ఇవి కూడా డిస్కస్ వాళ్ళనే అది చేసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ లేకపోవడం మూలంగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దానికి కూడా అంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వెహికల్స్ని అక్కడ ఆపి ఇక్కడ ఆపి మళ్ళీ వెహికల్స్ని మళ్ళీ బస్సులో పంపించుకోవడం అంటే వాస్తవానికి అంటే వేరే స్కూళ్ళ నుంచి వచ్చే వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకుని వచ్చే వాళ్ళు కూడా ఉంటున్నారు. అవునవును, వాళ్ళకు కూడా డిస్టర్బ్ చేసి వీళ్ళ వెహికల్స్ని పంపించుకోవడం అలాంటివి జరుగుతుంది. డెఫినెట్గా దాని మీద ఒక స్పెషల్గా పిల్లలకి ఇబ్బంది అయినట్టు అతను కూడా ఇబ్బంది అవుతుంది. విజయవాడ హైవే చూస్తే మార్కెట్ స్కూల్ ముంగట అక్కడ ఉంది. మీరు చెప్పినట్టు ఇక్కడికి వచ్చినట్టయితే ఈ విజయవాడ బస్ స్టాండ్ ఏదైతే ప్రైవేటు వైట్ నంబర్ ప్లేట్స్ ఎల్లో నంబర్ ప్లేట్స్ వచ్చేసి అక్కడే జమ అవుతున్నాను అనేది వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో పాటు స్పెషల్ టీమ్ ఏమి చేయడం స్పెషల్ టీమ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ తరఫు నుంచి 24/7 3 షిఫ్ట్లలో ఒక్కొక్కరిని పెట్టడం జరిగింది. మన వాళ్ళు ఉంటారు, ఆర్టీసీ వాళ్ళు ఉంటారు, మళ్ళీ తర్వాత ఎంబీఐ వాళ్ళు కూడా ఉంటారు. దీంట్లోకి కంట్రోలింగ్ చేయడానికి చెప్పేసి 4 ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ అని ఉంటారు. వాళ్ళు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు అక్కడ ఉండి మానిటరింగ్ చేస్తారు. ఎందుకంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు గెయిన్ ద అంటే సౌకర్యవంతంగా ప్రజలకు ఆర్టీసీ సేవలు అందించాలనే ఉద్దేశం. దాంట్లో భాగంగా మనం కూడా ఆర్టీసీ కోఆర్డినేట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇది కాకుండా ఇది చేస్తున్నాం. ఏపీకి సంబంధించినటువంటి బస్ స్టాండ్ ఇట్లా ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి పుల్లారెడ్డి అదేం గార్డెన్ అది గార్డెన్ గార్డెన్